హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఏఐసిసి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్లోని తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ జనజాతర పేరిట ఒక భారీ బహిరంగ సభను నిర్మించ తలపెట్టింది. దీనిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోని విడుదల చేయడానికి కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ జాతీయ మేనిఫెస్టోని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంట్లో రిజర్వేషన్లు 50% మించి కల్పించాలని కేటాయించారు. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా పెంచాలని, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించారు. న్యాయ పాత్ర పేరుతో దీన్ని విడుదల చేశారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్ అనే పథకాన్ని రద్దు చేయాలని, మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఏటా ₹1,00,000 సహాయం అందించాలని, ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు బీమా కల్పించాలని, మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ని అమలు చేయాలని, విద్యా రుణాలు మాఫీ చేయాలని ఈ ప్రచారం అనేది తెలంగాణ నుంచే ప్రచార భేరిని మోగించారు. ఈరోజు 10 లక్షల మంది వస్తారని ఈ సభకు ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలిపారు. ఈ మేనిఫెస్టోలో అంశాలను మనం చూసినట్టయితే ఏమేమి వీరు కల్పించనున్నారో, దీంట్లో అన్ని కులాలకు ఈడబ్ల్యూఎస్ కోటా, జమీలికి తిరస్కరణ, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని, జమ్మూ కాశ్మీర్కు పుదుచ్చేరులకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీ రోజుకు ₹400 పెంచాలని నిర్ణయించారు. నూతన విద్యా విధానంపైన సమీక్ష చేయాలని, అప్రెంటిస్షిప్కు హక్కు కల్పించాలని ఈ మేనిఫెస్టోలో మరిన్ని ప్రధాన హామీలను చేర్చారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ స్థాయిలో దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటాను మహిళలకు కేటాయిస్తారు. ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ నమూనాలో 25 లక్షల వరకు నగదు రహిత బీమా అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక ఆర్థిక సర్వేతో పాటు కులగణన నిర్వహిస్తారు. వ్యక్తిగత గోప్యతకు పరిరక్షించేలాగా పలు చట్టాలకు అవసరమైన సవరణలు చేపడతారు. సమగ్ర జైలు సంస్కరణలను ప్రవేశపెట్టనున్నారు. బెయిలుకు సంబంధించి మెరుగైన చట్టాన్ని తీసుకొస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి పంటలకు మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని, పార్లమెంట్లో సరైన పరిశీలన లేకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ ఆమోదించిన చట్టాలను సమీక్షించి అవసరమైన మార్పులను చేయడానికి, అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం, ప్రభుత్వ ఆస్తుల నిర్లక్ష్యం, విక్రయించడం, పెద్ద నోట్ల రద్దు మొదలైన అంశాలు ప్రస్తావనలకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు క్యాలెండర్ను ప్రచురించింది. అందుబాటులోకి 5,000 ప్రతులని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఈవో ధర్మారెడ్డి వివరించారు. శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం తొలిసారిగా తెలుగు క్యాలెండర్ను ప్రచురించింది. దీంట్లో వచ్చే వారం నుంచి క్యాలెండర్లు అందుబాటులో ఉంచడానికి సిద్ధం చేశారు. దీంట్లో విఐపి బ్రేక్ దర్శనానికి రోజుకు 200 నుంచి 250, శ్రీవాణి ట్రస్ట్ కింద రోజుకు 1,500 నుంచి 1,600 టికెట్లను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అందించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ వేసవి కాలం అత్యధిక ఉష్ణోగ్రతలు, ఎండలు ఎక్కువగా నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 43.5 డిగ్రీలు, నల్గొండ మునుగోడులో 43.5, జగిత్యాల బీర్పూర్లో 43.5, సిరిసిల్ల కోనరావుపేటలో 43.5, ఈ విధంగా నిర్మల్, వనపర్తి, గద్వాల, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, యాదాద్రి, మేడ్చల్, మల్కాజ్గిరి, జనగామ ఈ ప్రదేశాల్లో దాదాపుగా 43 కంటే ఎక్కువగానే ఎండ తీవ్రత అనేది ఉండటం గమనార్హం. ఓటర్లలో చైతన్యం తెప్పించడానికి తొలి విడత లోక్సభ ఎన్నికల్లో జరగనున్న తమిళనాడులో ఓటర్ చైతన్యానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ అయిన తమిళనాడుకు సంబంధించిన సత్యపద దీంట్లో తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ అయిన
సత్యప్రద సాహు గలమెత్తారు. తొలిసారిగా ఓటు వేస్తున్న యువతల్లో చైతన్యం కలిగించడానికి తప్పనిసరి అంటూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఒక పాటను పాడించి ఆడియోను విడుదల చేశారు. రాష్ట్రంలో తొలిసారి ఓటు వేస్తున్న 18 నుంచి 19 ఏళ్ల వయసు వారికి 5.26 లక్షల మంది ఉండగా, తాజాగా ఓటు నమోదు చేసుకున్న 20 నుంచి 29 ఏళ్ల మధ్యవారు 3.1 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ఓటు హక్కు ప్రాధాన్యం తెలుసుకునేలా తన పాటలో కీలక విషయాలను పొందుపరిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు 73% పోలింగ్ నమోదైనట్లు, ఈసారి 100%గా లక్ష్యంగా ప్రజల్ని చైతన్యపరచడానికి ఏర్పాట్లు జార్ఖండ్ రాష్ట్రంలో 92 ఏళ్ల వయసులో ఓటరుగా తొలిసారి నమోదు చేసుకున్నవారు 92 ఏళ్ల వృద్ధుణ్ణి ఈసారి అక్కడ ఎన్నికల అధికారులు ఓటరుగా నమోదు చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్గంజ్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇతను ఓటు వేయలేదు. ఇతన్ని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా ఖలీల్ అన్సారీ, ఇతని వ్యక్తి పేరు ఖలీల్ అన్సారీ అనే వృద్ధుడు తనకు ఓటు లేదని, ఇప్పటి వరకు అసలు ఓటే వేయలేదని తెలపడంతో 92 ఏళ్ల వయసులో ఇతనికి ఓటు హక్కు అనేది కల్పించారు. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలలో బాబ్రీ, హిందుత్వం, రాజకీయాలనేవి తొలగించారు. దీనికి సంబంధించి గుజరాత్లో ముస్లింలను హతమార్చడం, హిందుత్వ రాజకీయాల్లో అనేక అంశాలు మార్పు చేశారు. అలాగే భారత్లో మణిపూర్ విలీనానికి సంబంధించిన సూచనలు కూడా సర్దుబాటు చేశారు. ఈ మార్పులు ఇతర తరగతులతో పాటు 11-12 తరగతులకు సంబంధించి రాజనీతి శాస్త్ర పాఠ్యాల్లో చోటు చేసుకున్నాయి. ఇవి మామూలుగా జరిగే నవీకరణ అని అధికారులు స్పష్టం చేశారు. వీటిని 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్లో 1000 మందికి పైగా హతులయ్యారు. వీరిలో అధిక శాతం ముస్లింలని ఉండేది. తాజాగా మార్పులైన గురైన పాఠ్యాంశంలో 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్లో 1000 మందికి పైగా హతులయ్యారని ఉంది. దీంట్లో భారత రాజకీయాల్లో తాజా పరిణామాల పాఠ్యాంశాలను, బాబ్రీ మసీద్, హిందుత్వ రాజకీయ అంశాలను ఉపసంహరించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్గా ద్వారకానాథరెడ్డిని నియమించారు. ఉత్తరప్రదేశ్లో మదర్సా చట్టం పైన రద్దుకు సుప్రీంకోర్టు స్టే విధించింది. దీన్ని ఉత్తరప్రదేశ్ మదర్సా విద్యా బోర్డు చట్టం 2004కి రాజ్యాంగానికి, లౌకికత్వానికి విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టు దీనిపైన స్టే విధించింది. రాష్ట్రంలో 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు 10,000 మంది ఉపాధ్యాయులు ఉంటారని అనిపిస్తుందని, దీనికి సంబంధించిన పూర్తి వివరణలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రస్తుతానికి దీనికి స్టే విధించింది. రష్యాకు చావుదెబ్బ, ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో 6 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సబ్స్టేషన్ను కూడా ధ్వంసం చేశారు. 20 మందితో వైమానిక సిబ్బంది మృతి. రష్యాలోని కర్స్క్లో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడితో ఎగిసిపడుతున్న మంటలు. 2019లో పోలింగ్ శాతం తగ్గిన 266 లోక్సభ స్థానాలపైన ఈసీ దృష్టి పెట్టింది ఈసారి. దీంట్లో గత సార్వత్రిక ఎన్నికల్లో 67 జాతీయ సగటు ఓటు 67.40% ఉంది. అయితే దీంట్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ల రాష్ట్రాలపైన 266 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ శాతం జాతీయ సగటు కంటే కూడా తక్కువ నమోదు కావడంతో ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ 266 లోక్సభ స్థానాలపైన దృష్టి సారిస్తుంది. రెట్టింపు కానున్న ప్రోస్టేట్ క్యాన్సర్స్ కేసులు, మరణాలు 80% పెరగవచ్చని లాన్సెట్ అధ్యయనంలో వివరించింది. దీనిలో మరణించిన వారి సంఖ్య 80% పెరగవచ్చని ద లాన్సెట్ ప్రచురితమైంది. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం, పెరుగుతున్న సగటు ఆయుర్దాయం వంటి కారణాల వల్ల వయోధికుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు పెరగడానికి కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. 50 ఏళ్లు దాటిన పురుషులకు ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. న్యూయార్క్ నగరంలో భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేల్ పైన 4.8 తీవ్రతతోనే ప్రకంపనలు సంభవించాయి. న్యూజెర్సీలో, లెబనాన్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు వెల్లడించింది. మాన్హట్టన్, బ్రూక్లిన్లతో పాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలలో ఇతర ప్రాంతాల్లో సైతం ప్రకంపనలు గుర్తించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి భూకంపం కారణంగా స్వల్ప ఆటంకం ఏర్పడింది.
గాజాలో పరిస్థితిపైన చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తలు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రకంపనలు సంభవించడంతో వెంటనే భూకంపానికి సంబంధించిన అప్రమత్తత సందేశాలతో ఆ మందిరంలో ఉన్నవారికి ఫోన్లు కూడా మోగాయి. నగరాల్లో, పట్టణాల్లో నిరంతరాయంగా త్రాగునీరు కల్పించాలని రాష్ట్రంలో 12 ప్రాంతాలను ఎంపిక చేశారు. ప్రయోగాత్మకంగా 4 అమలు చేశారు. పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో 12 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్, సిద్దిపేట, మిర్యాలగూడ, నల్గొండ, మహబూబ్ నగర్, సూర్యాపేట, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేసినారు. ఆస్కార్కి మస్తానీ సినిమా దివానీ మస్తానీ అనే సినిమాలోని పాట. దీంట్లో మస్తానీ పాత్రలో అంతగా ఒదిగిపోయింది దీపికా పదుకొని. దీనికి సంబంధించిన ఈ పాటను దివానీ మస్తానీ పాటను పొగుడుతూ ఆస్కార్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఇది చూసి దేశవ్యాప్తంగా సినీ అభిమానులు భారతీయ సినిమాకు, నటనకు దక్కిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు. సాగర గర్భశోకం. ప్లాస్టిక్ కాలుష్య రిజర్వాయర్లుగా సముద్ర అంతర్భాగాలు తయారవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ కాలుష్యానికి సాగర గర్భం ఒక రిజర్వాయర్గా మారుతుందని, చిన్నపాటి తునకలుగా విచ్ఛిన్నమయ్యి అది సముద్ర అవక్షేపాల్లో కలుస్తుందని ఆస్ట్రేలియాలో కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాగరాల ఉపరితలంలో తేలియాడుతున్న ప్లాస్టిక్తో పోలిస్తే సముద్ర గర్భంలో ఈ పదార్థం 100 రెట్లు ఎక్కువగా పేరుకుపోతుందని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. ఇది 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు, దీనికి సంబంధించిన పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణాలను కాపాడుకోవచ్చని వీరు పేర్కొన్నారు. మా దేశ ఎన్నికల్లో జోక్యానికి భారత్, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టు కెనడా గూఢాచార సంస్థ ఆరోపణలు వ్యక్తం చేసింది. 2019లో జరిగిన సమాఖ్య ఎన్నికల్లో 2021 నాటి సార్వత్రిక ఎన్నికల్లో జోక్యానికి భారత్, పాకిస్తాన్ ప్రయత్నించాయని ఆ దేశ గూఢాచార సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఆరోపించింది. బ్రిటన్కు చెందిన జాన్ టెన్నిస్వుడ్ 111 సంవత్సరాలు, ప్రపంచంలోనే అత్యధిక వయసు వ్యక్తిగా. ఇతను జీవించి ఉన్న వ్యక్తుల్లో అత్యధిక వయసు బ్రతికున్న వ్యక్తిగా ఆయనకు గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఈ గిన్నిస్ బుక్ రికార్డ్స్ ధ్రువపత్రాన్ని కూడా ఇతనికి అందజేశారు. యూపీఐ ద్వారా నగదు జమ చేసుకోవచ్చని, త్వరలోనే బ్యాంకులో ఈ సదుపాయాన్ని కల్పించనుంది ఆర్బీఐ. 7వసారి కీలక రేట్లు యథాతథంగా ఉంచారు. 2024-25 ద్రవ్యోల్బణం 4.5%, వృద్ధి 7% ఉండొచ్చని అంచనా వేశారు. ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షను నిర్వహించిన దాంట్లో తెలిపారు. యూపీఐ ద్వారా మనీ డిపాజిట్ చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. దీంట్లో బాండ్లలో పెట్టుకునే ఓ యాప్, ప్రభుత్వ సెక్యూరిటీలో జీ సెక్యూరిటీ లేదా ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో రిటైల్ మదుపర్లు కూడా పాల్గొనేలా కల్పించారు వారికి అవకాశం. పసిడి నిల్వలు మరింతగా పెంచుకోనున్న ఆర్బీఐ సిబిడిటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వ్యాలెట్లను అందించేందుకు నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ను ఆపరేటర్లకు అనుమతించింది. ప్రవాసులకు అధికంగా డబ్బులు పంపిస్తున్న దేశంలో భారత్ అగ్రగామిగా కొనసాగుతుంది. 2024-25 కరెంటు ఖాతా లోటు నియంత్రించగలిగే స్థాయిలో ఉంది. ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం ప్రపంచంలో అగ్రగామిగా సంపన్నులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద $116 బిలియన్. భారత్లో 2వ సంపన్నుడైన గౌతమ్ అదానీ ఈ జాబితాలో 17th ప్లేస్లో ఉన్నారు. ఆయన సంపద $84 బిలియన్. ఫ్రాన్స్ విలాస వస్తువుల దిగ్గజం LVMH అధిపతి అయిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ $233 బిలియన్ సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ 195వ ప్లేసు, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ $194 బిలియన్ తర్వాత స్థానంలో ఉన్నారు. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగర్బర్గ్ $177 బిలియన్ 4th ప్లేస్లో ఉన్నారు. క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన CAR T-సెల్ థెరపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
2024 ఏప్రిల్ 4న ప్రారంభించారు. ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానానికి ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు 121వ స్థానంలో నిలిచింది. గతంలో భారత్ 117 స్థానాల్లో ఉంది. 2024 మార్చిలో ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ రెండో రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవడం ర్యాంకు పడిపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5% వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే ఇది 1.2% అధికంగా అంటూ తెలిపింది. IPL 17లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ అత్యధిక స్కోర్ను చేసింది. దీంట్లో రికార్డ్స్ నమోదు చేసింది. దీంట్లో చెన్నైకి చెక్ పెట్టింది. సత్తా చాటిన బౌలర్లు మెరిసిన మాక్రమ్. దీంట్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో కోల్కతా 2.518 స్కోర్తోని ముందంజలో ఉంది. తర్వాత రాజస్థాన్, చెన్నై, లక్నో, హైదరాబాద్, పంజాబ్, గుజరాత్, బెంగళూరు జట్లు ఢిల్లీ, ముంబై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. క్యాండిడేట్ చెస్ టోర్నీ అనేది జరుగుతుంది. దీంట్లో మన భారతదేశానికి చెందిన ప్రజ్ఞానంద తన గేమ్ను డ్రా చేసుకున్నాడు. నల్లపావులు తాడిన ప్రజ్ఞానంద ప్రత్యర్థి సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మధ్యలో కాస్త తడబడ్డ చివరకు 39 ఎత్తుల్లో గేమ్ను డ్రాగా మలిచాడు. భారత హాకీ జట్టు ఆసీస్తో తొలి టెస్టు నేడు జరుగుతుంది. దీంట్లో తొలి మ్యాచ్ జరగనుంది. ఒలింపిక్స్ నేపథ్యంలో తన బలబలాలను పరీక్షించుకోవడానికి భారత జట్టుకు ఇదో అవకాశంగా చెప్పుకోవచ్చు. 2014 ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గెలిచింది. 2013లో రెండు జట్లు 43 సార్లు తలపడగా ఆస్ట్రేలియా 28 మ్యాచ్లు గెలిచింది. భారత్ 8 సార్లు మాత్రమే నెగ్గింది. 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 5వ స్థానంలో ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 6, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.